నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో విషయాలు, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. సో కస్తూరి పసుపు గురించి మీరందరూ వినే ఉంటారండి. చాలా అంటే చాలా పుండ్లకు కానివ్వండి, చిన్న చిన్న ఫేస్ ప్యాక్స్ కానివ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే కస్తూరి పసుపు నిమ్మ పొడి, అలోవెరా, ఇవి కాకుండా మజ్జిగ బాగా యూజ్ అవుతాయి. మజ్జిగ లేదా పెరుగు ఏదైనా యూజ్ అవుతుంది. సో కస్తూరి పసుపు ఏదైతే ఉందో అది కొంచెం తీసుకోవాలి. అంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి, బాగా పచ్చగా అయిపోతుంది. హాఫ్ స్పూన్ కన్నా తక్కువ తీసుకున్నా పర్వాలేదు, అంటే 1/4 తీసుకున్నా పర్వాలేదు. ఒక స్పూన్లో 1/4 అంటే చిటికెడు కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది పసుపు. సో అది తీసుకొని నిమ్మ పొడి, నేను ఆల్రెడీ నిమ్మకాయలని సంబంధించి ఆల్రెడీ చెప్పున్నాను. నిమ్మ పొడి కానివ్వండి, కమలా అయినా పర్వాలేదు, కమలా పొడి అయినా పర్వాలేదు. రెండిట్లో కమలా పొడి అయినా నిమ్మ పొడి అయినా, అంటే కమలా పండ్ల నుంచి తీసిన తొక్కతో తీసినటువంటి పొడి, నిమ్మ తొక్కలతో తీసినటువంటి పొడి. అంటే నిమ్మకాయలని తీసుకొని వాటిని ఎండబెట్టి, నిమ్మకాయల తొక్కల్ని ఒక వారం నుంచి 10 రోజుల పాటు ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని జల్లించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పౌడర్. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఆ పొడి 1 స్పూన్ తీసుకోవాలి. అలోవెరా జెల్ కూడా అంతే, 1 స్పూన్ తీసుకోవాలి. మజ్జిగ ఎందుకు అంటే వాటిని కలుపుకోవటానికి సరిపడినంత మజ్జిగ లేదా పెరుగు. పెరుగు అయితే కాస్త చిక్కగా ఉంటుంది, మజ్జిగ అయితే కాస్త పల్చగా ఉంటుందని మజ్జిగ చెప్పాను నేను. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కూడా 2 స్పూన్స్ సరిపోతుంది. ఇది కూడా అంతే, 2 స్పూన్స్ సరిపోతుంది. రెండిట్లో ఒకటే తీసుకోండి, పెరుగు లేదా మజ్జిగనే తీసుకోండి. తీసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి. సో ఫేస్కి అప్లై చేయటం వలన మీ ఫేస్ ఎంత గ్లోయింగ్ ఉంటుంది అంటే ఒక 10 నుంచి 20 మినిట్స్ పాటు ఫేస్కి అప్లై చేసి వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు ఎప్పుడైతే వాష్ చేయాలి అనుకుంటారో వాష్ని ఇలా పైకి రుద్దుతూ దాన్ని ముందు ఆ ప్యాక్ని పైకి లిఫ్ట్ చేయండి. ఇలా పైకి రుద్దుతూ ఫేస్ని, దాని మీద ఉన్నటువంటి ఆ ప్యాక్ని తొలగించే ప్రయత్నం చేయండి. కాస్త అక్కడక్కడ ఉంటుంది, దాన్ని చల్లటి నీళ్ళతో కడిగేసేయండి. కడిగేసిన తర్వాత మనందరికీ తెలుసు ఆవిరి పట్టండి. ఫేస్కి ఆవిరి పట్టిన తర్వాత బ్లాక్ హెడ్స్ కానివ్వండి అవన్నీ బయటికి రావటం లేదా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి టర్కీ టవల్ అని ఇంట్లో ఉంటుంది, కొంచెం రఫ్గా ఉండేటటువంటి క్లాత్ ఉన్నటువంటి దాంతో లైట్గా ప్రెస్ చేస్తూ తుడిచేయండి కంప్లీట్గా. సో ఫేస్ చాలా అంటే చాలా గ్లోయింగ్గా, చాలా హాయిగా కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయండి అంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్తో ఒకసారి మళ్ళీ ఫేస్ని మసాజ్ చేయండి. ఎప్పుడు ఆవిరి పట్టిన తర్వాత బ్లాక్ హెడ్స్ అన్నీ బయటకు వచ్చి వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ వాటర్తో ఒకసారి ఫేస్ని మొత్తాన్ని రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత క్లాత్ తీసుకొని జస్ట్ ట్యాప్ చేసి తుడిసిన తర్వాత తప్పకుండా ఏదో ఒక క్రీమ్ అప్లై చేయండి. నైట్ అయితే నైట్ క్రీమ్స్ అప్లై చేయండి. ఏ క్రీము లేదు అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కొబ్బరి నూనెనో ఎనీ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని ఫేస్ అంతా మసాజ్ చేసుకొని హ్యాపీగా పడుకోండి. లేదు బయటికి వెళ్తున్నాం మేము, ఇది మార్నింగ్ అవర్స్లో చేసుకున్నాము, బయటికి వెళ్ళాలి అంటే ఎనీ క్రీమ్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని బయటికి వెళ్ళండి. మీరు అసలు ఇంకా ఏది వాడాల్సిన అవసరం లేదు. చక్కగా కొంచెం లిప్స్టిక్ వేసుకొని అమ్మాయిలు అయితే వెళ్ళిపోతే ఫేస్ ఎంత గ్లోయింగ్ ఉంటుందంటే చెప్పనలేవు కదా, అంత గ్లోయింగ్ కనిపిస్తుంది, మెరుస్తుంది చర్మం, అంత బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ అంతా చేసుకొని చూడండి. ఎందుకంటే ఇందులో ఉండేటటువంటి అన్నీ కూడా ఈ విటమిన్కి సంబంధించినవి ఉన్నాయి. నిమ్మకి సంబంధించి, కమలాకి సంబంధించి కానివ్వండి, అలోవెరా అయితే ఎఫెక్టివ్గా మెడిసిన్లా పనిచేస్తుంది. మీకు ఏదన్నా బ్లాక్ హెడ్స్ ఉన్నా లేదా డార్క్ స్కిన్ ఎక్కడన్నా ఉన్నా అలోవెరా రెగ్యులర్గా పెట్టుకుంటే, ఓన్లీ అలోవెరా పెట్టుకున్నా రెగ్యులర్గా పెట్టుకున్న స్కిన్ డ్యామేజ్ అయిన స్కిన్ నీట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మజ్జిగ కానీ పెరుగు కానీ మనకి యాంటీసెప్టిక్గా యూజ్ అవుతాయి. కస్తూరి పసుపు కానివ్వండి, ఈ మజ్జిగ
లాంటివి. సో ఇవన్నీ కూడా ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా మనకి ఉన్నటువంటి డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రిమూవ్ అవ్వటానికి చాలా హెల్ప్ అవుతాయి. మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ టిప్. చాలామంది ఒకసారి వాడి చూడండి, వాడి చూశాక తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఎన్ని రోజులు వాడారు, మీకు ఎలా అనిపించింది, ఎంతవరకు మీకు రిజల్ట్ రాదు అన్న ప్రసక్తే ఉండదు. 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది 0 సైడ్ ఎఫెక్ట్స్, అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను చెప్పేవన్నీ మ్యాక్సిమం మనకి ఇంట్లో దొరికే వాటితోనే చెప్తాను. ఎందుకు అంటే బయటికి వెళ్ళి ఎక్స్పెన్సివ్ కన్నా బయటకి ఒక 1000 రూపాయలు 2000 పెట్టేది 20-30 రూపాయలతో అయిపోతుంది. సో సేమ్ రిజల్ట్ వస్తుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ గ్లోయింగ్ ఉంటుంది. ఇంకా దానికి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని క్రీమ్స్ మనం బయట వాడే పడకపోతే ఫేస్ మీద లేనిపోని మొటిమలు కానివ్వండి, మచ్చలు కానివ్వండి పడే అవకాశం ఉంటుంది కొన్ని క్రీమ్స్ వల్ల. వీటి వల్ల అసలు అలాంటి ఏది ఉండదు. ఇంట్లో వాడుకోవడం వల్ల ఫేస్ చాలా క్లీన్గా, చాలా హ్యాపీగా ఉంటుంది. మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. చాలా వరకు యూజ్ అవుతుంది. ఒకసారి వాడి చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్పబోయే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు ఎలాంటి టాపిక్స్ కావాలి అనుకుంటున్నారు, దేనికైనా సంబంధించి మీరు కోరుకుంటున్నారు, అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకు తెలియకపోయినా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పని చేస్తాను. కొంతమంది డాక్టర్స్తో రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాను, అలాంటి షోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో వి లవ్ టుడే.